ఆ గొప్ప దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు కదా. నీతిగా జీవించడం నీ వెనుక నీ పిల్లలు, అయ్యో ఇంకా నేను నీతిగా జీవించాను అయిపోయింది, కానీ నీ పిల్లలు కూడా నీతిగా యథార్థంగా జీవిస్తే ఆ నీతి మంతుని పిల్లలు వారి వెనుక ధన్యులు అంటారంట. అంత గొప్ప మాట, ఆశీర్వాదం మనం పొందుకుంటాము. తరచుగా సహాయం పొందుతారు, దేవుడు నుంచి వారు సహాయం పొందుతారు. వారు విడిచిపెట్టబడరు. వారు భిక్షమెత్తుట గాని, వారు ఎవరినో చేచాచుట గాని, అటువంటి స్థితిలో దేవుడు నీతి మంతుల పిల్లలను ఉంచరు. మనం ఇంకా ఆలోచిస్తున్నామేమో, నేను నీతిగా జీవిస్తున్నాను, ఈ లోకంలో యథార్థంగా జీవిస్తున్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను, నాకేమొస్తుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఆ నీతిగా జీవిస్తే నువ్వు మాత్రమే ఆశీర్వదింపబడడం కాదు, ఈ లోకంలో నీ తర్వాత పిల్లలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. నీ తర్వాత వారు కూడా ఆశీర్వాదకరంగా